ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 ఫీజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కటింగ్ అయింది సార్ కెనాల్ సెక్షన్ అంతా. చాలా వరకు కెనాల్ అంతా కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 సార్. ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ రిపోర్ట్ చేశాం సార్. 35,000 నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరం అదేంటది వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఏ కెనాల్ జనరల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయొచ్చు. ఇప్పుడు వైడింగ్ చేద్దాం నేను వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాటిది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం. నాగార్జునసాగర్ రైట్ నౌ ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేశారు. గోదావరి కన్నా సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మన ప్రాజెక్ట్ వర్క్ ఇస్ కంప్లీట్. అది 8,000 ఫీజెక్స్ అప్రేషన్ సాగర్ రైట్ కన్నా అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా. మొత్తం అయితే చేస్తాం. యుటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000. నాగార్జున రైట్ కెనాల్ రైట్ కెనాల్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. కాలువ ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి దాబా. ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర